వేదికను అలంకరించినటువంటి ప్రేతమ బానిసలు, జెండా కూలీలు, జన సైనికులకి, అలాగే అలంకరించినటువంటి వేదికపై ఆసీనులైనట్టి పేదల వ్యతిరేకి, పెత్తందారుడు, త్వరలో చిత్తుగా మళ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మన రాష్ట్రం వదిలి పారిపోబోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మొహం మీద గాండ్రించి ఉమ్మేస్తూ, అలాగే పేరుకు మన పార్టీని బయటికి చెప్పుకొని తిరుగుతుంటున్నప్పటికీ ప్యారడైజ్ బిర్యానీ ప్యాకెట్, మ్యాన్సన్ హౌస్ బుడ్డి, డబ్బు, ఎలక్షన్ సామాన్ అంతా నూకి అది బలవంతంగా వచ్చి కూర్చున్నటువంటి ప్రేక్షకులకు మరియు తోటి కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తే మన పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఓడిపోబోతుందని మీకు తెలుసు. మరి దీనికి కారణం మీరో, నేనో, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులో, లేదనంటే చంద్రబాబు లోకేష్ బాబు గారో కాదు. ఇంతటి దరిద్రమైన పరిస్థితి, భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితి మనకి రావడానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అని మనం చేస్తా ఉన్నాం. కారణం ఏమిరా అంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, వీడికి ఏమైందని దయచేసి అనుకోవద్దు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అన్న. ఎన్నికల సమయంలో ఎవరైనా పేదలతో పెట్టుకుంటారా? మీరే చెప్పండి. ఇంతకాలం జగన్ ఒక బచ్చా తుచ్చా అంట కోర్టుల్లో కేసులేసి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఆపినప్పుడే పెద్ద ఎదవలం అయిపోయాం జనాల్లో మనం. అంతటితో ఆగారా? లేదు. పేదలకు ఇళ్ల పట్టాలు ఆపారు. నిన్నటికి నిన్న వాలంటీర్ వ్యవస్థలను ఆపి ముసలాళ్ళ నోట్లో మన్ను కొట్టి ఆ రకంగా భయపెట్టి ఓట్లు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఆ రకంగా చేస్తే సరే, అవ్వాతాతలతో ఆగాడా? లేదు. ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఏమంత సార్ ఇది నాకు అర్థం కావట్లేదు.